అందరికీ నమస్తే. ఓలా ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్లా ఎవరో బాంబు ఉన్నదని ఫోన్ చేసి చెప్పిర్రట. ఇక చూడుండ్రి పోలీసు వాళ్ళు అటెంకులాడి ఇటెంకులాడి జనాలంతా పరిచయం అయినరు. కానీ ఆఖరికి వస్తే ఆడ బాంబు లేదు ఏం లేదు. ఎవరో గాలి పొరలు చేసిన తమాషాలు ఇవి. అయినా గివిట్లతో తమాషాలు ఆడతారా? ఏం పొరలో ఏమో. సరే కానీ మనం ఎట్లయినా సిద్ధమా? మళ్ళా మోపైంది పెద్ద కూర పంచాది. ఓట్ల కోసం తిండే దొరికినాది. అబద్ధాలు చెప్తేనే అధికారం. రవీంద్రన్న కొత్త పురాణం. పోలీసుల ఉప్పు బస్తా ఆటలు, కరిగియల్నట బొర్రలు. ముందు జాగ్రత్తల సత్తి. ఓ అక్క నీకు దండం పెడతారు అమ్మకి. ఇప్పుడు ఫ్రెండ్లీ లేరు, లగ్గం లేరు, ఏం లేరు. బంతి లేకపోతే మంది అందరు చుట్టాలు వచ్చి తిట్టిపోతారు. తిండి లేకపోతే ఆయన అమ్మకు దరఖాస్తు పెట్టుకున్న మంగ్లీ. అబ్బా நம்ம అమ్మ எனக்கு టికెట్ తరాంగో సావిత్రి, నేను మద్రాస్ పోయిట్రికెన్. మీరెన్నన్నా చెప్పుండ్రులా, దేశంలో పెద్ద పండగ అంటే ఎలక్షన్లే. దసరానో క్రిస్మసో రంజానో అయితే కొందరే చేసుకుంటారు, కొందరికే ఖుషి అవుతుంది. కానీ ఎలక్షన్లను చూడండి, అందరినీ ఫుల్లు ఖుషి చేస్తున్నాయి. ఏ గల్లీకి పోయినా ఎలక్షన్లలోలే. ఇప్పుడు ఎవరింటి ముంగడ చూసినా కొత్త చుట్టాలే. ఆ మర్యాదలు, ఆ ప్రేమలు, ఆ పలకరింపులు, ఆహా అబ్బాబ్బాబ్బా ఏమన్నుంటాయా? గెలిచినాక కూడా గిట్లనే ఉంటే మంచిగుండ అనిపిస్తుంది కదా. ఊకే పచారం ముచ్చట్లు ఏం చెప్పుకుంటాం? అయినా మీకు తెలియందా, రోజు మీ ఇంటి ముంగటికి రానే రావట్రి. ఇలా పచారంలా లీడర్లు మాట్లాడిన తీన్మార్ డైలాగ్లను చూద్దాం. ముందుగా కవితక్కతోని సురువు చేద్దాం. అయితే మా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, 60 ఏళ్ళు అత్తగారు కాపురం చేస్తే కొత్తగా వచ్చిన కోడలి పరిస్థితి ఎట్లుంటుందో మా పరిస్థితి అట్లున్నది. అవును కన్నా అక్క, మేయర్ కురిసి మేమే గెలుస్తామని రామారావు సారు బస్తీమే సవాల్ అంటున్నాడు. నువ్వు కూడా ఏమన్నా సవాల్ చేస్తావా మరి? ఇదేమన్నా బాలకృష్ణ సినిమా నానే, సవాల్ విసురుడు తొడగొట్టుడు. అట్లా మాట్లాడద్దక్క, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఇక నిన్న వంశ చరిత్రలు దొవ్విండు కదా చిన్నబాబు లోకేశం సారు. ఇవాళ కూడా డైరెక్ట్ గా రామారావు సార్కే సూటి పెట్టిండు. హైదరాబాద్ కేటీఆర్ గారికి వదిలేయాలండి. హైదరాబాద్ లో భారతీయ విద్యా భవన్ లో చదువుకున్న నేను నీకన్నా ఎక్కువ అర్హత హైదరాబాద్ మీద ఉంది నాకు. వాళ్ళు కూడా అట్లేం అంటలేరు సారు, అందరం అన్నదమ్ములమే అంటుండ్రు. కావాలంటే చూడు నిన్నెంత ముద్దుగా పిలుస్తుండో. తమ్ముడు లోకేష్ నరేంద్ర మోడీని పిలిచిండ్రు. ఏమిచ్చిండు ఆయన? తట్టెడు మట్టి లొట్టెడు నీళ్ళు చవతల పడ్డాడు. అమరావతికే 1 పైసా ఇయ్యనోడు హైదరాబాద్ కి ఏమిస్తాడు నాకు తెలియదు అడుగుతా. ఇక కాంగ్రెస్ గుర్తోళ్లకు పంచు డైలాగులు దొరకక మళ్ళా పాత ముచ్చట్లనే ముంగటేసుకున్నారు. వివేక్ సారు ఫలక్నామా దిక్కుపోయి అంగిస్త్రీ చేస్తుండు. ఇగో నేను మొన్న మా దోస్తుతో మాట్లాడతా అంటే, ఏమే సావిత్రి మీరు ఊకే మోడీ సార్ గురించి గట్లెందుకు చెప్తారే? మోడీ సార్ బట్టలు, ఆయన తిరిగిన దేశాలు, దిగిన పోట్వలు, దాచుకున్న సెల్ఫీలు గివేనా అని చెప్పుడు అని అడిగింది. గట్లెందుకు అంటున్నావే? ఆయన ఏం చేసినా చెప్తాం. ఆయన మోడీ సార్ మీద మస్తు వార్తలు వేసినాం, మరి నువ్వు గివి మాత్రం ఎందుకు యాద పెట్టుకున్నావు అని నేను అడిగితే చిన్నగా నవ్విందా. ఎంతైనా తీన్మారే కదా. గిట్లా మోడీ సార్ గురించి బాధపడేటోళ్ళు పువ్వు కుర్తోళ్ళు ఫుల్లు ఖుషి అయ్యే వార్త తెచ్చినాం. ఇక చూడును మరి. ఏమో అనుకున్నాం గాని మోడీ సార్ పాలన ముద్దుగానే ఉన్నదట. 154 మంది మెచ్చుకొని మెడల మీద వేసుకున్నారట. సగానికంటే ఎక్కువ మంది జైగొట్టిండ్రు కాబట్టి మనం కూడా ఒప్పుకోవాల్సిందే. మోడీ సారు దేశాన్ని నేలబట్టి 20 నెలలు అవుతుంది. పబ్లిక్ ఏమనుకుంటుండ్రో తెలుసుకుందామని ఏబీపీ నిల్సన్ కంపెనీ వాళ్ళు మూతులు ముంగట మైకులు పెట్టుకొని చేసిన సర్వే ముచ్చట ఇది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మళ్ళా పువ్వు గుర్తోళ్ళనే గెలిపిస్తారట జనాలు. 301 మందిని పార్లమెంటుకు పంపేతందుకు తయారుగున్నారట. ఈ నడుమ షెయ్ గుర్తోళ్ళు బాగానే కొట్లాడుతుండ్రు కాబట్టి 108 మంది గెలుస్తారట దేశం మొత్తంలా. మున్పు కంటే 46 సీట్లు ఎక్కువనే గెలుస్తారన్నట్టు. కానీ చూడుండ్రి, మోడీ సార్ వస్తాయన్న అచ్చేదిన్ రాకపాయే, పంచుతనన్న నల్లపైకం పట్టుకరాకనే పాయే. అసహనం పెరిగిందని లొల్లులు కూడా జరిగే. పెద్ద కూర పంచాదులు నడవనే నడిచే. దేశాలు బట్టి తిరుగుతున్నాడని తిట్టి పోసిరి. అయినా సారేలువడి ఎలిగిపోతున్నదని పబ్లిక్ ఎలిగెత్తి సాటిండ్రంటే మస్తు గిరేట్ కదా. మోడీ సారు ఈ ఖుషితోని చెప్పిన అన్ని చేస్తావంటే 100కి 100 మంది నీకే జై కొడతారు సారు.
ఓట్లప్పుడు అందరు లీడర్లు ఓహో మస్తు ఓట్లు పెడతారు. మేము అజ్జేస్తాం, మేము ఇచ్చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే చక్కటి రోడ్లు వేపిస్తాం, సరిపోను నీళ్లు తాగిపిస్తాం, మేము ఇండ్లు కట్టిస్తాం, మోరీలు లేకుండా చూస్తాం, ఇంటర్నెట్ ఫ్రీ ఉల్లా సెటప్ బాక్సులు ఫ్రీ 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 ఫ్రీ. ఇగో గిట్లా ఉద్దర ఉపన్యాసాలు దంచిపోతారు. ఇంకా కొందరు లీడర్లు అయితే తీన్మారేషాలతోని ఓటర్ కన్లల్లో నిలిచిపోవాలని మస్తు తనలాడతారు. కానీ తిండికి మూతికి లంకేసి ఓట్లు గుంజే పని మీద ఉన్నారు కొందరు లీడర్లు. అటు ఇటు పోయి పెద్ద కూర పంచాది పట్నం ఎలక్షన్లలోకొచ్చింది. లీడర్ల మాటలతోని కుత కుత ఉడుకుతుంది. మొదలు పతంగి పార్టీ పైల్వాన్ అసదుద్దీన్ సారు ఎచ్చం మసాలేసి మంట పెట్టిండు. गाय को काटने का तो कानून हर जगह पर है, यहाँ पर भी है, मगर बैल को काटने का नहीं था. గరీబోళ్లకు అగ్వకచ్చే తిండిని దూరం చేస్తారా అని అడుగుతున్నాడు. మా కోటేస్తే గసొంటి పరిస్థితి రానియమని ప్రచారం చేస్తున్నాడు సారు. సరే ఈయనేదో అన్నాడని కడమ పార్టీల లీడర్లు కుంటారా? కూరల గంట పెట్టి తిప్పినట్టు మనిషికో 4 మాటలు కలిపిండ్రు. బీవు తినాలంటే ఎంఐఎంకు ఓటేయాలి, బీవు తిననోళ్ళు బీజేపీకి వేయాలి అంటే మిగతా అవుతుంది. అదే తిండి దగ్గర కూడా రాజకీయం అరే బాబు ఏం చీప్ పాలిటిక్స్ అయిపోయి. అంటే బీఫు అభివృద్ధి మాఫు, బీఫ్ తినొచ్చా తినకూడదా నేను ఆ జోలికి వెళ్ళను. మనుషులను తప్పితే ఎవరికైనా దేనైనా తినేదానికి అధికారం ఉంది, వాళ్ళు ఇష్టం తినండి, మనకి అభ్యంతరం లేదు. కానీ పాయింట్ ఏంటంటే దాన్ని ఎజెండాగా పెడతారు, అంటే ప్రజల్లో చీలిక తేవడం. కానీ ఎందుకు సార్లు తిండిని తీసుకొచ్చి బజార్లో గుంజుతుండ్రు? ఓట్ల కోసం కూడా తిండిని వాడుకుంటే ఎట్లా? గీ పంచాయతీ పక్కకు పెట్టి పేదోళ్ళు 3 పూటలు తింటందుకు ఏం చేస్తారో గవి చెప్పుండ్రి, అవి చాలు సార్లు. ఎవలులా ఎవలది? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు, అబద్ధాలు ఆడితే పాపం తలుగుతుంది, అబద్ధాలు ఆడితే నరకానికి పోతారు అని అన్నది ఎవరు? ఇప్పుడు కష్టాలు వస్తే పోయిన జన్మలు అబద్ధాలు అన్నట్ట. గిట్లా మాట్లాడిన వాళ్ళంతా పెద్ద పెద్ద అబద్ధాలు అన్నట్టే. మరి నిజమేంత చెప్పమంటారా? అబద్ధాలు ఆడితే ఓట్లు రాలుతాయి, అబద్ధాలు ఆడితే పదవులు వస్తాయి, అబద్ధాలు ఆడితే సీఎంలు అవుతారు, అబద్ధాలు ఆడకుంటూ ఓడిపోతారు, అబద్ధాలు ఆడకుంటే ఆగమైపోతారు. ఇగో అబద్ధాలను దుర్బినిలా చూసి ఒకసారి చెప్పిన నిజం ఇది. చా ఎంత తప్పు చేసినామో జర్రంత ముందు తెలిసింటైపోవు చా అని నాలుకలు కొరుక్కుంటుండ్రంట ఆంధ్రాల పంక పార్టీ లీడర్లు. చంద్రాల్ సార్ ఎట్లా సీఎం అయిండో గా సీక్రెట్ దొరకబట్టిండు రవీంద్రనాథ్ రెడ్డి సారు. మొత్తం అబద్ధాలు తప్పుడు మాటలు చెప్పిండు కాబట్టే గెలిచిండు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని ఒక్క ఒట్టు గట్టిగా పెట్టుంటేనా మా జగన్ సారే ఆంధ్ర నేలేటోడు అంటున్నాడు. అందుకోసమే మొన్న ఎలక్షన్లో ఆ మాత్రం అబద్ధం చెప్పలేనందువల్లనే ఈ రకమైన పరిస్థితి. వారెవ్వా ఎంత గొప్ప సీక్రెట్ దొరకవచ్చినావు సారు. ఇంత మంచిగా క్లియర్గా తెలిసింది కాబట్టి ఇక మీరు చెయ్యని పని చేసినట్టు, చేసిన తప్పు చెయ్యనట్టు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, తిన్నది తిననట్టు, తినంది తిన్నట్టు టక్కు టమార విద్యలు అబద్ధాలు బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళా తాపకు ఎలక్షన్ల పబ్లిక్ చెప్తిరంటే మీ జగనాల్ సార్ సీఎం అవుతాడు, నువ్వు మంత్రి అవుతావు. మరి నిజంగానే చంద్రాల్ సార్ అబద్ధాలు చెప్పిండో లేదో ఇందాము. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చా. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకెవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఎందుకు ఎవరి కోసం కష్టపడాలి? నేను నా కోసమా? నా కోసరం కాదే, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం కష్టపడినప్పుడు ఎందుకు నేను చూసినవా రవీంద్రనాథ్ రెడ్డి అన్న అబద్ధాలు చెప్పలేదని చంద్రాల్ సార్ ఎంత కష్టపడుతున్నాడో. కానీ మీ ప్రాక్టీస్ అయితే మీరు చెయ్యండి మర్చిపోకుండా. మంగ్లీ చెప్పు, నీ వార్త ఏందో ఇలా చెప్పు. సావిత్రి వందుట్యా? ఏంది వద్దంటున్నావా? ఆ బొట్టేంది, నీ అవతారం ఏంది? అవతారు గివతారు ఇల్లే సావిత్రి. నల్ల సాత్యా, నల్ల ఇరికియా? నల్ల ఇరిగిపోయిందా? సాఫ్ చేయాలనా? మీ ఇంట్లో నల్ల వస్తలేదా? ஏ உங்க தம்பியே எங்க போயிருக்கா? ஏட்ல துங்கல் இருக்குனவா? గటేందుకు పోయినావా అబ్బా నువ్వు? అబ్బా நம்ம అమ్మ எனக்கு టికెట్ తరాంగో సావిత్రి, నేను మద్రాస్ పోయిట్రికన్. నిజం చెప్పాలా మంగ్లీ, నువ్వు మాట్లాడిన దాంట్లో అమ్మ అనే పదం తప్ప ఇంకేం అర్థం కాలే నాకు. ఎన్న సావిత్రి ఇట్లుంటే నాను తమిళనాడు పోయిట్రికన్. ఏంది తమిళనాడు పోతున్నావా? ఇప్పుడు ఎందుకబ్బా? ఎందుకా? అమ్మ నాకు టికెట్ ఇస్తుంది, తలైవిని తలుసుకొని రోజు పూజ చేసుకుంటే సావిత్రి.
ఊళ్ళో తిడుతున్నారంటే గౌన్లో పిలుస్తున్నారు అన్నట్టున్నది. నీ చిత్ర పాడుగాను నీ గీన్నెయ్యలేదంటే ఇక తమిళనాడు ఇస్తారా? ఏ కేడితి ఐస్లే ఆడ టికెట్లు మస్తు ఖాళీగా ఉన్నాయట సావిత్రి. ఒక్క టికెట్ అన్న ఇయ్యరా నాకు? నువ్వేమన్నా తమిళనాడు తల్లివా? నీకు పిలిచి టికెట్ నీకి ఆడెవరు లేరనుకుంటున్నావా? లేకుంటే ఎవ్వరు లేరనే కదా నేను పోతున్నా. నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది తలైవి. మంచిగున్నది. ఇంత అడ్డబొట్టు పెట్టుకొని 4 ముక్కలు అర్వంలో మాట్లాడితే టికెట్ ఇస్తారా నీకు? ఎహే ఆడ తెలుగోళ్ళు మస్తు మంది ఉన్నారు. నాకు టికెట్ ఇచ్చారనుకో అందరు నాకే ఓట్లేస్తారు. మంగ్లీ అయినా టికెట్ నీకు ఎందుకు ఇస్తారు చెప్పు? అన్ని నీ హెచ్చరికలు కాకుంటే చెప్పేది పురాగిను. ఆడ ఎవ్వలెవరికి టికెట్ కావాలనో దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పింది అమ్మ. అయితే ఇక నీకు ఇస్తారా? నువ్వు ఈ టికెట్ కు దరఖాస్తు పెట్టుకుంటావా? అందరూ దరఖాస్తులు కూడా పెట్టుకుంటారట. అమ్మా నా నియోజకవర్గంలో నువ్వే నిలబడాలి అని ఉత్తరంలో రాసిండ్రట అందరూ. అదేంది అన్ని నియోజకవర్గంలో అమ్మ ఒక్కతే ఎట్లా నిలబడుతుంది? ఏదైనా ఒక్క దగ్గరనే నిలబడాలి కదా? కదా నాకు టికెట్ ఏమొద్దు మీరే నిలబడని అన్నారంటే అందరూ అన్ని సీట్లు ఖాళీయే కదా. అంటే నువ్వు ఇప్పుడు పోయి నాకు కూడా టికెట్ ఇవ్వమని దరఖాస్తు పెట్టుకుంటావా? అవును సావిత్రి, నేను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేనైతా. తలైవి నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చినా ఇస్తుంది. అయ్యో హోమ్ మినిస్టర్ కాదు, హోమ్ గార్డ్ కొలువు కూడా ఇయ్యదు నీకు. ఏమో పరస్కాలు ఆడుతుంది. సరే నడవ ఆఫీస్కి. ఎటో తమిళనాడుకా? పోయిటర్కన్. ఇగో చూడు మంగ్లీ, నువ్వు కదిలినావనుకో నీ కాళ్ళను కట్టె పుల్లే తీసినట్టే ఇరుస్తా. ఏమనుకుంటున్నావు? ఆఫీస్కి నడు. అన్నున్న మర్మం ఏందో నీకు ఎరికేనా అసలు? తెలియదు సావిత్రి, ఏందా మర్మం? అయినా ఎందుకు గట్లా రాసిండ్రు అందరూ నా నియోజకవర్గంలోనే నిలబడని? గట్లా రాస్తే అమ్మ మీద మస్తు భక్తున్నదని అమ్మ అనుకొని టికెట్ నాకే ఇస్తుందని అందరు గట్లా రాసిండ్రు. అది తెలియకనేమో నువ్వు ఆగమైనవు. కానీ గా ఒక్కడెవడో గాని ఆడ ఆగమైపోతాడు. అబ్బా పొద్దటి సంధి విజయనాథన్ అన్న దగ్గర తమిళ్ నేర్చుకున్నా ఒట్టిగా. కానీ ఆడ రాజకీయాల మర్మం గురించి అన్నకు తెలియదు కావచ్చు, అందుకే చెప్పలేదు. ఊరికనన్నా నేర్చుకుంటారా నాయన ఈ తమిళు? 4 ముక్కలు తమిళ్ నేర్చుకున్నది కానీ ఆడ రాజకీయంలో ఉన్న తక్లీఫులు తెలుసుకోలేదు. పెద్ద పోతుంది. సత్తి, ఓ తమ్మి సత్తి, ఏడి పోరడు ఇంకా రాలేదు. రాజేష్ అన్న గా కెమెరా సత్తి మీద పెట్టుండ్రే, పిలిస్తే వాళ్ళతో లేడు కదా. వీడు ఏడున్నాడో ఏమో. నమస్కారం. అన్నీ ఉన్నాయా? ఓనా నేను ఒక దినానికి 1.5 కిలో బియ్యం తింటా. ఆరానికి ఎన్ని కిలోలు అవుతాయి, నెలకి ఎన్ని కిలోలు అవుతాయి, ఆరానికి ఎన్ని కిలోలు అవుతాయి. మళ్ళీ మా అక్కనేమో శారదంత కందిపప్పు వేసి వండుతుంది. మళ్ళీ ఆరానికి ఎన్ని కిలోలు పడుతుంది కందిపప్పు? అవుతాయి లగ్భగ్ 400-500 కిలో అవుతాయి. ఈ పట్వారికి పని ఏం లేదా? దుకాణంలో ఏమో లెక్కలు అడుగుతున్నాడు కానీ నేను. సత్తి ఇప్పుడు బియ్యం ఎట్లా పళ్ళు ఉన్నాయి? 4000 దాకా ఉంటుంది. 4000? మాకు అంతగానమా? మళ్ళీ ఎప్పుడు అగ్గు అవుతాయి? పెద్దనే ఉంటుంది, ఇంకా అగ్గు కాదు. అగ్గు గారా? అగోగోగోగో పోరడేంది గిన్నెగానం కొంటున్నాడు? దుకాణం పెడుతున్నాడా ఏంది? సత్తి ఏ ఆగాక నేను ఏం కొనాలో మొత్తం యాడ్ మర్చిపోతున్నా. ఆయనకి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కొంటున్నావు నువ్వు? సందమామ మీద పెద్ద ముఫాసం ఉన్నదంట, తీసుకపోయి ఇచ్చొస్తా. ఓ మా అక్కకి అట్లనే అంటది, డిశ్చార్జింగ్ చేస్తుంటది. కానీ ఒక సంచి గోధుమలు, మళ్ళీ అద్దఫాల చక్కెర, ఉల్లిగడ్డలు, ఇంకేంటి శనగపప్పు ఒక సంచి, గోధుమలు ఒక సంచి ఇచ్చాయి. పోరడా అమ్మా, చిలుక పచ్చ రంగు చీరల మడత పెట్టొచ్చిన పైసలు, చిట్టి పైసలు అవన్నీ తెచ్చుకుంటున్నావా ఏంది? నా కొంప ముంచింది గీడు. ఊకొక్క నువ్వు పండుగలో ఎప్పుడో ఒక బుడ్డి కళ్ళు తాగితే తాగుపోతా అంత అని అందరికి బదలాం లేపుతున్నావు నువ్వు. మళ్ళీ ఇప్పుడేమో దొంగ అంత అని టీవీలో చెప్పిగా. మరి గంతగానే గాసం ఎందుకు కొంటున్నావు నువ్వు? ఆ పైసలు తీసుకోకపోతే పైసలు ఎక్కడి? అప్పు తెచ్చినావా? అప్పు లేదు గిఫ్ట్ లేదు, ఉత్తగానే మాట్లాడుతున్నాను. ఓన్నా ఇవన్నీ సామాను ఒక బందుకు పెట్టి. తమ్మి కొంప తీసి నాకు తెలియకుండా పప్పన్నం తిని పెళ్లి పెట్టుకున్నావా ఏంది? చాలా గాసం తీసుకుంటున్నావు నువ్వు. ఓ అక్క నీకు దండం పెడతారు అమ్మకి. ఇప్పుడు పెళ్లి లేరు, లగ్గం లేరు, ఏం లేరు. బంతి లేకపోతే మంది అందరు చుట్టాలు వచ్చి తిట్టిపోతారు. తిండి లేకపోతే ఆయన ఏరికెళ్ళి పెడరు. బాస్మతి పువ్వు పెట్టాలకు అసలుకే మస్తు కరువు ఉన్నారు ఇప్పుడు. అబ్బా నీకు దండం పెడతారా బాబు? ఈ కరువేంది? నువ్వు సామాన్లు ఎందుకు కొంటున్నావు? నీ కథ ఏందిరా బాబు? తిండికి మస్తు తిప్పలైతుందంట అక్క. ఈ ఏడు సగం పంట కూడా చక్కగా వండలేదంట. కోడికి ఎత్తులేతమన్నా కూడా నూకలు దొరకాయంట. అరే ఏమో గాలి మాటలు ఇన్ని గాలి గాలి చెప్తాడు ఎప్పుడు. నీకెవరు చెప్పిండ్రు ఆయన? ఇలా ఫేఫాలో చదివినా నేనేమో మస్తు తింటానంట అని దెఫిపడుస్తుంటావు కదా, అందుకే ఈ సామాన్లు అన్నది ఉంటాయి. మనకేం కరువు రారు. ఆహా, ఆర్థిక గణాంక శాఖలు చెప్పిండ్రు కదా.
తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు మరి కర్వస్తే గివన్నీ ఎందుకు తమ్మి నీకైతే గింత కూడా తెలివిలేంటి దాకా మెంటల్ దమాకు రాను రాను మస్తు ఫిరం అయితే అంటే ఇంకా అప్పుడు పైసలు అడిగితే ఫిరమునే అంటాను ఉపాసం ఉంచుతావు నువ్వు ఆయనతో అందుకే ఇప్పుడే కొనుక్కుంటున్నా అన్ని మరి నీకు ఇష్టమైన చికెన్ మటన్ గివి కూడా బేరం చేసి వచ్చినావా తెచ్చి కొంపదీసి ఫ్రిడ్జ్ లో పెడతావా ఏంది నువ్వు ఫ్రిడ్జ్ తలిపే సగం సగం వేసి పెడతావు ఉంటాయాక నేనేమన్నా బెత్తరాని అనుకున్నావాక తీసుకురానికే ఒట్టి చేపలు 9 చేపలు తెచ్చి పెడతా అవి మస్తు దినాలు దాక్కుంటాయి ఏం కాదు సరే మంచిగా ఉన్నది కానీ అస్సలు ముచ్చట రేపు పైసలు ఎక్కడి ఏడ తెచ్చినావు ఓకే నా తాన ఆర్ఆర్ఎం కారటు మళ్ళీ రేషన్ కారటు ఈ6 ఐడి కారటు కూడా ఉన్నది అవన్నీ గోవాయి కింద పెట్టుకోమంటని చెప్తా అయ్యో నా బిత్తిరి తమ్ముడా గవి దుక్న పైనకి 4 గీసుకునేందుకు కూడా వానికి రావు తెలుసా నీకు సగం సగం ఇంటరీ మేము ఉత్తగానే ఆగం అవుతుంటది అవునా ఇవన్నీ పెట్టుకొని సామాని జీతం రాగానే పైసలు ఇచ్చేస్తానా తీసుకోపోవాలి అంతే నడవరా నడదు టైం అంతా వేస్ట్ చేసినావు కదంతా చాక్లెట్ కొనుక్కున్నా కదా ఏమైతుంది ఇప్పుడు ఉత్తకత అయిపోయింది సామాన్లు కొనుక్కుందామంటే ఓ తమ్మి కందిపప్పు సంచీనే ఉన్నది లోపల పెట్టుకో మీ సేటు పైసలు లేకపోతే ఇయ్యడంట పని లేకుంటే పస్తులుండే బతుకులు మనయి ఏడాదికి సరిపోను గాసం కొనేంత మనకున్నదా చూసిన రానుల్లా అత్తొండినంట అల్లంకే సాల్తలేదన్నట్టు మన పంట మనకే సరిపోతలేదట మరి జనంత పైలంగా వాడుకోండి ఎక్కువ తక్కువ వండుకొని ఖరాబ్ చేసుకోకుండ్రి సరేనా ఓం శనిదేవాయ నమః ఇప్పుడు నల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఓం శనిదేవాయ నమః ఓం శనిగ్రహ పూజాయ నమః ఇప్పుడు ఇనుప తుక్క బెల్లాన్ని శనిదేవునికి చూపించండి చాలు ఓం శనిదేవా ఓం శనిదేవా మీరేంది గట్ల చూస్తున్నారు నేను ఆడోళ్ళకు పట్టిన శని పోవాలని పూజలు చేస్తున్నా అగో మొగోళ్ళకి లేని శని ఆడోళ్ళకేముంది అని అట్లా చూస్తుండ్రు కదా ఈ వార్త చూడండి మీకే తెలుస్తుంది మొన్న పారు చెప్పిన మ్యాదుందా మహారాష్ట్రలో శనిదేవుని గుళ్ళకు ఆడోళ్ళని అడుగు పెట్టనియరని ఆగో శనిదేవుడు మీకే దేవుడా మేం కూడా కొలుసుకుంటాం మేం కూడా మొక్కులు తీర్చుకుంటామని బయలుదేరిండ్రు కొందరు మహిళలు గుడిలో పట్టుకోతే మాకు శనివట్న మంచిదేనని శని సింగపూర్కు పోతాంటే నడిమిట్లా శని లెక్క అడ్డం పడ్డారు పోలీసోళ్ళు ముంగట్ కోనియకుండా 7 కాడికి అరెస్టులు చేసిండ్రు శనిదేవుని భక్తులను భక్తులు పోతాంటే నడిమిట్ల పోలీసోళ్ళకేంది అని అనిపిస్తున్నది కదా మహిళా సంఘాలు బయలుదేరినాయని తెలవంగానే శని సింగపూర్ ఊరోళ్ళు గుడి ముంగట ధర్నా పెట్టిండ్రట 500 ఏండ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని నిలిచిపెట్టమని జిజ్జు పట్టు పట్టే వరకు వీళ్ళను నడిమిట్లనే ఆపేసిండ్రు పోలీసోళ్ళు మీరు ఇప్పుడు ఆపిండ్రు కానీ మళ్ళొగనాడు గాలి మోటార్ ఎక్కి బరాబర్ గుళ్ళనే దిగుతాం అప్పుడెవరు ఆపుతారో చూస్తాం అని శనిదేవుని సాక్షిగా శపథం పట్టిండ్రు ఈ లేడీ లీడర్లు అయినా దేవుడు అంటే అందరికి దేవుడే గాని మొగోళ్ళకో దేవుడు ఆడోళ్ళకో దేవుడు ఉంటారులా ఏం ఆచారాలో ఏందో ఏం అర్థం కాకుంటున్నాయి కొలువుకు ఎక్కే ముంగట పోలీసులు ఎట్లుంటారులా సన్నగా నున్నగా పోకిరి సినిమాలో మహేష్ బాబు లెక్క ఉంటారు అదే కొలువుకెక్కిన ఏడాదికే దొడ్డుగా ముద్దుగా మన సంపూర్ణేష్ బాబు లెక్క తయారవుతారు అంత పోలీస్ కొలువు మహిమ కళ్ళ ముంగట దొంగలున్నా ఊరికి దొరికించుకోలేరు తుపాకీ కింద పడితే వంగి అందుకునే వరకు దొంగలు పరారైతారు ఎన్నడన్నా పెద్ద సార్లు వస్తే సెల్యూట్ కొడుతందుకు కాలైతే రాదు ఏం చేస్తాం మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం పోలీసోళ్ళు ఉత్తమ పోలీసోళ్ళు అనిపించుకుంటందుకు మస్తు తన్లాడుతున్నారు కానిస్టేబుల్లను వరుసగా నిలబెట్టి ఏం చేస్తుర్రో చూడురి బియ్యం బస్తాలు జోకే మిషన్ కాంటాన్ని తెప్పించిండ్రు ఒక్కొక్కరిని పిలిచి వజన్ జోకుతున్నారు రైట్ నువ్వు 6 ప్యాక్ ఇగవో నువ్వు రా నాయనా గాలి పిలవకో ఇప్పుడు ఓకే గాని జర్రంత తిండి తగ్గిస్తే మంచిది అబ్బర కొండ దొరికినావు పో సింగిల్ ప్యాక్ బొర్రా మరి ఏం శిక్ష చేస్తారో చూద్దాము ఓర్ని ఉప్పు బస్తా ఆడుతుండ్రు పెద్ద ఆఫీసర్ని ఎత్తుకొని మైదానంలో ఉరకాలట ఊరుకో 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 మొసగొడుతున్నాడు ఓ సారు దిగు దిగు ఆయన తెత్తేయగల్లా నువ్వే బస్తాకు బస్తున్నావు నిన్నేడ మోస్తాడయ్యా ఆయనే బొర్రలు పెంచిన వాళ్ళకి శిక్షలేసుడు కరెక్టే కావచ్చు గాని మీదే కురికిపిచ్చుడు అయితే కరెక్ట్ గా సారు తుపాకీ గాలి వస్తుందో లేదో అని చూస్తందుకు మీకు సూటి పెట్టానైతే చెప్పకుండ్రి
మన ముఖ్యమంత్రి తెలుసా? నాకు తెలియదు. మన ముఖ్యమంత్రి కూడా తెలియదా? ఇంటి పక్కన తెలుసా నీకు? ఇంటి పక్కల ఎందుకు తెలియదు? మరి ఇంటి పక్కన తెలుసా అన్నాక సీఎం సార్ తెలియదా నీకు? సీఎం సార్ మేము వెళ్తే కదా. ఎవరినే పేరు రాదు. పేరు రాదు. ఎవరో కొడుకు? చంద్రబాబు నాయుడు కొడుకు. అబ్బా మస్తు తెలుసుకున్నావు. నీకు దిమాగ్ బాగా పని చేస్తున్నావే పెద్దయ్యా నిజంగా. నన్ను గుర్తుపట్టినావా? సుజాత ఓడలేదనుకున్నా, జనాభా కూడా చచ్చిపోయినా అనుకున్నా. ఓరే ఏంది అట్లా మాట్లాడతావు? ఎవరికైతే సుఖం లేదు. మరి నీకు లీడర్ పేరే తెలియదు కానీ గిన్ని సంవత్సరాల గురించి చెప్తాను. లీడర్ ఉన్నాడు కదా, బస్తీ లీడర్ ఉంటాడు కదా. బస్తీ లీడర్ ఎరికేనా? బస్తీ లీడర్ ఎరికే. ఏం పేరు? ఆయన పేరు గండసీన్. ఓట్లు కట్టాలా లీడర్లు? వస్తున్నాయి అందరు వస్తారు. లీడర్లు అందరు వస్తున్నాయి. మరి వచ్చి ఓట్లు అడుగుతున్నాయి. దాలో నువ్వు దాల్తా అన్నవా? మరి ఓట్లు కట్టాలా లీడర్లు అడగడానికి? వస్తానే ఉంటారు, ఎయిర్ అంటారు కానీ ఒక రూపాయి చెట్లు ఎవరు లేదు. అంటే రూపాయి తీసుకొని ఓటేద్దామని చూస్తాను. మోతేవారు ఉన్నావు నువ్వు. మరి భూ పెట్టేస్తుంది మాకు. ఏంటిది? నన్ను వేద్దామని పెట్టిరు కదా, అక్కడ బాగా మాట్లాడుతాను. నేను వేద్దామని తీసి పెట్టిండ్రు కదా. నేనేమన్నా నువ్వేమన్నావు? నువ్వు అట్లా వాడేస్తా, నువ్వు వాడేస్తే ఏమో మళ్ళీ పరేస్తావు బస్సులో వాడేస్తే. మరి మేము ఎట్లుండొచ్చు? 24 గంటలు పిల్లలు పెద్దలు ముసలోడు ముడుగాడు తక్కువ తోలోడు ఇట్లా దండాలు పెట్టుకొని వస్తారు. లీడర్ నువ్వేనా? బస్తీ లీడర్. అదే ఎన్ని రోజుల సన్న ఉంటుందట. మీరన్నా చూసుకోరా మరి వార్డు లీడర్ అన్నప్పుడు. ఇల్లు ఇక్కడనే అన్నప్పుడు కనీసం నువ్వు వాడలు ఏం జరుగుతుంది ఎట్లున్నదన్నది చూసుకోవా? చెప్తానే పోతాను. నువ్వు ఏ పార్టీలో మా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కొడుకు కేటీఆర్. మూతవారా నాయన అందరూ. చంద్రబాబు కొడుకు లోకేష్. మరేనా మేయర్ ముందు ఇంతవరకు మాజీ హుసేన్ నా పేరు. పార్టీ అని చెప్పుకుంటారు కానీ పార్టీ పని చేయక నేను లీడర్ అని చెప్పుకుంటారు. మళ్ళా మోపైంది పెద్ద కూర పంచాది. ఓట్ల కోసం తిండే దొరికినాది. అబద్ధాలు చెప్తేనే అధికారం. రవీంద్రన్న కొత్త పురాణం. పోలీసుల ఉప్పు బస్తా ఆటలు, కరిగియల్నట బొర్రలు. ముందు జాగ్రత్తల సత్తి. ఓ అక్కడికి దండం పెడతారు. అమ్మకి ఇప్పుడు ఫ్రెండ్లీ లేరు, లగ్గం లేరు, ఏం లేరు. బంతి లేకపోతే మంది అందరు సుతాలు వచ్చి తిట్టిపోతారు. తిండి లేకపోతే ఆయన అమ్మకు దరఖాస్తు పెట్టుకున్న మంగ్లీ. అబ్బా నమ్మ అమ్మ ఎనక్కు టికెట్ తరాంగో సావిత్రి. నన్ను మద్రాస్ పోయిట్రికాను. ఇక ఇయ్యాలటికి మన 3 వార్తలు ఒడిసినాయి. ఉంటా మరి. నమస్తే.